ఇప్పుడు నేను చెప్పబోయే కేసు వచ్చేసి ఖచ్చితంగా మిమ్మల్ని షాక్ చేస్తుంది. ఇది ఆస్ట్రేలియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అన్సాల్వ్డ్ కేసెస్లో టాప్లో అయితే నిల్చుంటుంది. ఇది December 1, 1948 సోమర్టన్ బీచ్ అడిలైడ్లో అయితే చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి తన గురించి డిస్క్రైబ్ చేయాలంటే తను చాలా ఎత్తుగా బ్రోడ్ షోల్డర్స్ వేసుకొని చాలా ఫిట్గా అరౌండ్ 40 to 45 ఇయర్స్ మధ్యలో అయితే ఉంటాడనమాట. అండ్ తను వచ్చేసి చాలా చూడడానికి డీసెంట్గా అంతేకాకుండా మంచి మంచి బట్టలు వేసుకొని లైక్ ఫార్మల్ షర్ట్స్ ఫార్మల్ ప్యాంట్ వేసుకొని చనిపోయి ఆ బీచ్లో అయితే పడున్నాడనమాట. అక్కడున్న లోకల్స్ ఈ సంఘటన చూసి కొన్ని విషయాలు అయితే చెప్పారు. సేమ్ అదే గెటప్తో సేమ్ అదే కాస్ట్యూమ్తో సేమ్ అదే పొజిషన్లో దాని ప్రీవియస్ డే ఏదైతే చనిపోయిన వెనకల రోజు ఉందో తను సేమ్ అలానే అదే పొజిషన్లో అయితే ఉన్నాడనమాట. కాకపోతే హీస్ బేర్లీ మూవింగ్ అంతే, అంతకుమించి ఏం లేదు. అంతేకాకుండా అక్కడ ఉన్న లోకల్స్ అందరూ తను తాగేసి ఉన్నాడేమో అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు. బట్ కట్ చేస్తే నెక్స్ట్ రోజు సేమ్ అదే పొజిషన్లో తను చనిపోయి అయితే పడున్నాడు అనమాట. అక్కడికి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే చాలా షాకింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారనమాట. అదేంటంటే ఒకరి ఐడెంటిటీని ప్రూవ్ చేయడానికి మెయిన్గా కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్, వాలెట్ అండ్ నేమ్ ఐడి ఇలాంటివేవి తన దగ్గర అయితే కనిపించలేదన్నమాట. సరే అని చెప్పేసి ఇంకొంచెం డీప్గా సెర్చ్ చేసి చూస్తే వాళ్ళకు ఒక ట్రైన్ టికెట్ అండ్ బస్ టికెట్ అయితే దొరికింది. అయితే ఈ ట్రైన్ టికెట్ని బస్ టికెట్ని తను పూర్తిగా యూజ్ కూడా అయితే చేసుకోలేదన్నమాట. సరే ఇలా అయితే కష్టము, తను ఎవరో కూడా ఐడెంటిఫై చేయలేకపోతే ఈ మర్డర్ని మనం సాల్వ్ చేయలేమని చెప్పి పోలీసులకి మెంటల్ లేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. అయితే ఇంకా వెంటనే వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే ఈ బాడీని ఫోరెన్సిక్ అయితే పంపించారు. అండ్ అటాప్సీ రిపోర్ట్స్లో ఏం తెలుసా తనకు వచ్చేసి ఎటువంటి ఇంజురీస్ అయితే అవ్వలేదని అండ్ తను చనిపోయే ముందు ఎటువంటి స్ట్రగుల్ అయితే పడలేదని చెప్పి ఎటువంటి డీప్ ఇంజురీస్ అయితే అవ్వలేదు, ఇంటర్నల్ ఇంజురీస్ అయితే ఏమీ లేవు అని చెప్పి ఈ విధంగా అటాప్సీ రిపోర్ట్స్ అయితే వచ్చాయన్నమాట. దీంతో పోలీసులకి కేసు సాల్వ్ చేయడానికి మరింత కష్టంగా అయితే మారిందనమాట. అయితే ఈ టైంలోనే వాళ్ళకు ఒక బ్రేక్ పాయింట్ అయితే దొరికింది అండ్ ఈ కేసు సాల్వ్ అయిపోతుంది అన్నట్టుగా చాలా ఎవిడెన్స్ అయితే దొరికాయి అనమాట. అయితే ఇవన్నీ మనం డిస్కస్ చేయడానికి ఒక్క పార్ట్ అయితే సరిపోదు, సో మల్టిపుల్ పార్ట్స్ అయితే కావాలి. దీనికి సంబంధించిన పార్ట్ 2 నేను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో అది కూడా మన ఛానల్లో ఒకసారి చెక్ చేసి వీడియోని అయితే చూసేయండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసి లైక్ అయితే చేయండి.